మన చిన్న చిన్న విషయానికి కూడా మన మనసులో దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే, మన జీవితంలో స్వస్థత జరగాలి అంటే మనము క్షమించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది రెండో విషయము మనం అందరము కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడవదిగా, క్షమించకపోతే మన హృదయ గాయము మానదు. క్షమించకపోతే మన హృదయ గాయము మానదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన హృదయ గాయం మానకపోతే మనలో నిజమైన ఆనందము ఉండదు. క్షమించకపోతే మనలో ఎలాంటి నిజమైన ఆనందము ఉండదు. ఆ గాయాన్నే మనం మోస్తూ ఉంటాం, ఆ గాయంతోనే మనం జీవిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని ఇంకా పొడిచి ఇంకా పెద్దది చేసుకోవాలనుకుంటాము తప్ప క్షమించి ఆ గాయాన్ని నయం చేసుకోవాలని చాలా మంది అనుకోరు. ఏదో జరిగింది, అయిపోయింది, దానితో సమస్య తీరిపోయింది అని అనుకోను. ఆ గాయాన్ని మనం పొడుస్తూ ఉంటాం, పొడిచి ఇంకా పెద్దది చేసుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటిది. మన హృదయ గాయం మాయకపోతే అది మనకి ఇంకా ఎక్కువ కీడు చేస్తుంది, ఎక్కువ అపకారం చేస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది మూడో విషయము. మన అందరం కూడా గుర్తుంచుకుందాం. మన హృదయ గాయం ఎప్పటికీ కూడా మానదు మనం క్షమించకపోతే. ఇక నాలుగవదిగా, క్షమించకపోతే మన సంబంధ బాంధవ్యాలు అనేవి తెగిపోతాయి. క్షమించకపోతే మన సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. ఈ రోజుల్లో చాలా మందిని మనం గమనిస్తాం. చాలా కుటుంబాలు, ఇరుగు పొరుగున వారు నివసించేవారు, కుటుంబంలో నివసిస్తూ ఉన్న వారిని మనం గమనించినట్లయితే చిన్న విషయాలే లాగి పెద్దది చేసుకొని మనము ఆ బంధాలను కోల్పోతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. స్థిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. స్థిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనము. మూడు కార్యములు నాకు ఇష్టము, దేవులకు నరులకు కూడా ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐక్యమత్యముగా జీవించుటయు, ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించుటయు, భార్యాభర్తలు పొందికగా జీవించుటయు. ఈ మూడు కార్యములు అనగా దేవునికి ఇష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది. సోదరులు ఐక్యమత్యముగా జీవించటము, ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించటము, భార్యాభర్తలు పొందికగా జీవించటము అనగా దేవునికి ఇష్టము ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఎప్పుడూ కూడా అందరూ కలిసి ఉండాలి, ఐక్యముగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఇరుగు పొరుగు వారు స్నేహంగా ఉండాలి అనే కోరుకుంటాడు తప్ప బంధాలు విడిపోవాలి, బంధాలు నాశనమైపోవాలి, అందరూ కలిసి ఉండవద్దు అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. అందరూ కలిసి ఉండటము దేవునికి ప్రీతి కలిగించును అనే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరూ కలిసి ఉన్నప్పుడే ఆనందం ఉంటూ ఉంది. విడిపోవడం ద్వారా మనం సాధించేది ఏమీ లేదు. అలా విడిపోకుండా మనము ఒకవేళ క్షమించకపోతే ఆ బంధాలు కూడా విడిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక ఐదవదిగా, క్షమించలేకపోతే, క్షమాపణ లేకపోతే మనం దేవుని నుండి పొందే క్షమాపణ కూడా రద్దయిపోతూ ఉంటుంది. మనం క్షమించకపోతే మనం దేవుని నుండి పొందే క్షమాపణ కూడా రద్దయిపోతూ ఉంటుంది. అదే మనము ఈరోజు ఆలోచించిన సువిశేష పఠనంలో మనము నేర్చుకునేటటువంటి పాఠము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సువిశేష పఠనంలో ఉన్నటువంటి సేవకుడు ఆ యజమాని దగ్గరకు వచ్చి ప్రతిమాని ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క రుణం మొత్తం కూడా తీర్చబడింది. ఆ యజమాని అతని మీద దయ చూపిస్తూ ఉన్నాడు, అతన్ని క్షమిస్తూ ఉన్నాడు, అతని యొక్క అప్పుల మొత్తాన్ని కూడా తీసివేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అదే సేవకుడు ఇంకొక సేవకుడితో, తన తోటి సేవకుడితో
ఆ యజమాని ఆ సేవకుడిని తిరిగి జైల్లో వేయిస్తూ ఉన్నాడు. తన రుణమంతయో చెల్లించే వరకు జైల్లో వేయిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మనకు జరగబోయేటటువంటిది. మనం క్షమించకపోతే దేవుడి నుండి మనం పొందే క్షమాపణ కూడా రద్దవుతుంది అని మనం అందరము తెలుసుకోవాలి. మనం క్షమించినప్పుడే మన పాపాలు కూడా క్షమించబడతాయి. మనం క్షమించకుండా అందరూ నన్ను క్షమించాలి, అందరూ నన్ను ప్రేమించాలి అని మనం అనుకుంటే అది మన పిచ్చితనమే అవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ నా మాట వినాలి, అందరూ నేను చెప్పిందే చేయాలి అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఈ లోకంలో ఆ తీరు మనకు మానదు అని మనం అందరం కూడా గుర్తు చేసుకుందాం. ఈ రోజున ఈ దివ్య ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనం అందరము కూడా క్షమించడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా క్షమాపణ అందించేటప్పుడు క్షమించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ధ్యానం చేద్దాం. క్షమాపణ అందించేటప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ఒక 4 విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, క్షమించడం ద్వారా నిన్ను నీవు బంధ విముక్తుని చేసుకుంటావు. నిన్ను నీవు బంధ విముక్తిని చేసుకుంటూ ఉన్నావు క్షమించడం ద్వారా. ఇది ఎవరికో మేలు చేస్తుంది అని కాదు, ఇది మనకే మేలు చేస్తూ ఉంది, మనకే ఒక లాభాన్ని చేకూరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షమాపణ అనేది లేనప్పుడు మనం ఎంతో భారాన్ని మన హృదయంలో మోస్తూ ఉన్నామేమో అనిపిస్తూ ఉంది. మనం ఎంతో భారాన్ని మన మనసులో పెట్టుకొని అటు ఇటు వెళ్తూ ఉన్నాం. మనము సరిగా నవ్వలేము, సరిగా మాట్లాడలేము. ఆ యొక్క వ్యక్తి ఎదురుగా వస్తే తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఒకలాంటి భారాన్ని మనం అందరం కూడా మన హృదయంలో మోస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన హృదయ భారము తగ్గిపోతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి భారం తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎవరికో చేసే మేలు కాదు, మనకు మనమే మేలు చేసుకున్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే క్షమించడం ద్వారా నిన్ను నీవు బంధ విముక్తుని చేసుకుంటావు. నీలో ఒకలాంటి తెలియని ఆనందం ఉంటుంది, నీలో ఒకలాంటి చిరునవ్వు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా, క్షమించడం ద్వారా మనం యేసును పోలిన వారం అవుతూ ఉన్నాం. క్షమించడం ద్వారా మనం యేసును పోలిన వారం అవుతూ ఉన్నాం. యేసు క్షమించాడు, యేసు మన పాపాలన్నీ కూడా మన్నించాడు, యేసు మన పాపాల కోసం మరణించాడు. మనము కూడా క్షమించడం ద్వారా మన యొక్క జీవితంలో క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా క్రీస్తు మాదిరిగా క్షమించిన వారం అవుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో జరిగినటువంటిది. తప్పిపోయిన కుమారుడు ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు తిరిగి వచ్చాడో అతనికి ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం క్షమించడం ద్వారా యేసును అనుసరించిన వారం అవుతూ ఉంటామని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడవదిగా, క్షమించడం ద్వారా మన మనస్సు తేలికవుతూ ఉంది, మన మనస్సు పట్టరాని ఆనందముతో నిండిపోతూ ఉంది. క్షమించడం ద్వారా మన మనస్సు తేలికవుతూ ఉంది, మన మనస్సు పట్టరాని ఆనందంతో నిండిపోతూ ఉంది అని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానంలో ఆ తండ్రి ఒకవేళ నేను వారిని క్షమించను, వారి ముఖాన్ని చూడను అనుకున్నట్లయితే ఆ తండ్రి జీవితంలో ఆనందం ఉండేది కాదు. కానీ ఆ తండ్రి నిజముగా క్షమించాడు కాబట్టి అతని జీవితంలో ఒకలాంటి ఆనందము, ఒకలాంటి సంతోషము, ఆనందంలో తన సేవకులతో చెబుతూ ఉన్నాడు, తమ కుమారునికి మేలుని వస్త్రాలు దయచేయండి, వేలికి ఉంగరాన్ని తొడగండి, పాదరక్షకులు తొడగండి, కొమ్మిన కోడెదూడను పోయించండి, మనం విందు చేసుకోవాలి అని ఆ తండ్రి ఎంతో ఆనందంతో చెబుతూ ఉన్నాడు. అదే ఒకవేళ ఆ తండ్రి క్షమించినట్లయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా కలిసే
ఆ కుటుంబం ఎప్పుడు కూడా దగ్గరికి వచ్చేది కాదు. క్షమించాడు కాబట్టి వాళ్ళు కలిసిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆనందంతో నిండిపోయింది. మన జీవితాల్లో కూడా క్షమాపణ నిజమైన ఆనందాన్ని మనకు తీసుకొని వస్తూ ఉంది అని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకలేదుగా క్షమించడం ద్వారా దేవుని క్షమాపణను నిజముగా గ్రహించిన వారం అవుతాం. మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మనల్ని కూడా ఎంత క్షమిస్తూ ఉన్నారో అర్థం చేసుకోగలరు. దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా క్షమిస్తూ ఉన్నారు, మనల్ని భరిస్తూ ఉన్నారు. మన పాపాలను ఆయన లెక్క పెట్టడం లేదు, మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. మనం కూడా ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మనల్ని ఎంత క్షమిస్తూ ఉన్నాడో అర్థం చేసుకోగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక జరిగేటటువంటి కీడు, అదేవిధంగా క్షమించడం ద్వారా జరిగేటటువంటి మేలు అని మనం తెలుసుకుందాం. ఇక చివరిదిగా ఒక వాక్యాన్ని మనము తెలుసుకొని ఈ యొక్క క్షమాపణ గురించి ముగించుకుందాం. క్షమించడం అనేది ఎలా సాధ్యపడుతూ ఉంది? మనం అందరం అనుకుంటాం అసలు క్షమించడం అనేది జరగదు, క్షమించలేము, అసలు వాడు నాకు ఎంతో అన్యాయం చేశాడు, ఆమె నాకు ఎంతో మోసం చేసింది, నేను క్షమించలేను అనుకునే వారికి ఒక 2-3 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఏమైనా దేవుని బిడ్డలారా, క్షమించడం ఎలా సాధ్యపడుతుంది అంటే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా, కేవలము ప్రార్థన ద్వారానే ఇది సహాయపడుతుంది. మన ప్రార్థనకు వచ్చినప్పుడు దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నా కుటుంబాన్ని దీవించు, నాకు కావలసిన వారిని దీవించు అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనము ఎవరి మీదైతే కోపంగా ఉన్నామో, ఎవరినైతే మనం క్షమించలేకపోతూ ఉన్నామో అతని కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు, ఆమె కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు క్షమించడము అనేది సాధ్యపడుతుంది అని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనము, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికి ప్రార్థింపుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు పలుకుతూ ఉన్నాడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికి ప్రార్థింపుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కోసం మనం ప్రార్థన చేయడం ద్వారా మనకు క్షమాపణ సాధ్యమవుతూ ఉంటుంది. ఇక రెండవదిగా మన ఆలోచన, మన యొక్క ఆలోచన మెరుగుపడాలి. కొన్నిసార్లు మనము ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా సంఘర్షణ జరిగినప్పుడు, ఏదైనా వివాదం జరిగినప్పుడు కొద్దిసేపు మనం ఆలోచన చేయాలి, కొద్దిసేపు మనం ఆలోచించాలి. నా వల్ల ఇంత పెద్ద గొడవ జరిగింది కదా, ఈ యొక్క గొడవలో నా పాత్ర ఏమిటి, నా వైపు నుండి ఏ తప్పు జరిగింది అని ఆలోచన చేయాలి. చాలా మంది కూడా ఇది చెయ్యరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవలు పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప నా వైపు నుండి ఏ తప్పు జరిగింది, నా వైపు నుండి జరిగిన తప్పును నేను ఏ విధంగా సరి చేసుకోగలను అని చాలా మంది కూడా ఆలోచించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవలు పెడుతూనే ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకి సంబంధం లేకపోయినా గొడవలు పెడుతూ ఉంటారు. మా ఓడి తప్పునే నిలబడాలి, మీ ఓడి తప్పైనా కూడా గొడవలు పెడుతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన అనేది చాలా ముఖ్యము. మన జీవితంలో మనం ఆలోచించాలి, నా తరఫున ఎంత తప్పు ఉంది అని ఆలోచించినట్లయితే సగం సమస్యలు తీరిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిదిగా క్షమించాలి, ఎందుకంటే మన జీవితము క్షణికము. క్షమించాలి ఎందుకంటే మన జీవితము క్షణికము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరావతులైన యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటాం. స్థిరావతులైన యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, నీవు చనిపోవుదు అని నమ్మించి తెచ్చుకొని నీ పక్కను అంచుకొనుము, నీవు చనిపోగా నీ దేహము కుళ్ళిపోవునని గ్రహించి దైవ ఆజ్ఞలను పాటింపు అని వాక్యం
వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చనిపోదు అని గద్దెలు తెచ్చుకొని నీ పదను అణుచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము కుళ్ళిపోవునని గ్రహించి దైవ ఆజ్ఞలను పాటించుము అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలు క్షణికము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరుగుతూ ఉందో మనం చెప్పలేము. ఏ క్షణంలో మనం కన్ను మూస్తామో మనం చెప్పలేము. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మనం చెప్పలేము. మన జీవితం మొత్తం కూడా క్షణికము. ఒక్క నిమిషంలో మన జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఒక్క క్షణంలో ఎంతో మంది జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఇంటి నుండి వెళ్ళిన వారు సురక్షితంగా తిరిగి రాలేకపోతూ ఉన్నారని కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో క్షమాపణ అనేది చాలా అవసరం. మనం క్షమించాలి. మన ఈ క్షణికమైనటువంటి జీవితాల్లో ఈ కొద్ది సమయం పాటు మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప పగలు, ద్వేషాలు, కోపాలు, అనేక రకాలైన వైర్యాలు మన మనసులో పెట్టుకొని ఆ నిజమైన ఆనందాన్ని మనం కోల్పోతూ ఉన్నట్లయితే మనం జీవించే ఈ జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఈ దివ్య ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనము ఈ 2 రోజుల పాటు కూడా క్షమాపణ అనే అంశం గురించి ధ్యానం చేసుకున్న సమయంలో మనమందరము కూడా క్షమించడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఆనందంగా, సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకొని ఆరాధనలో ముందుకు వెళ్దాం. ఆత్మతో ఉండును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు అతనికి ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు, ఎవరు అతనికి ఆదుపడలేకపోయారు. కానీ ప్రభు ఒకే మాట చెబుతూ ఉన్నాడు, నీవు వెళ్ళుము, నీకు స్వస్థత కలుగును గాక అనగానే ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క మాటతోటి అద్భుతాలు చేయగలడు, ఒక్క మాటతోటి అద్భుతాలు సృష్టించగలడు. ఒక మాట పలికితే ఎన్నో స్వస్థతలు జరుగుతాయి. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరం కూడా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నేను నమ్ముతూ ఉన్నటువంటి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను విశ్వసిస్తున్న నా దేవుడు నన్ను ఎప్పటికీ చేయి విడువడు అనే విశ్వాసముతోటి ఈ దివ్య
దివ్య బలి పూజలో మనమందరం కూడా ప్రవేశించుదాం. చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని పాప మన్నింపుకై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, ఈ చెంతను నా పాపంలో పొందుతున్నాను. దేవాలయం నుండి ప్రవహించుచున్న నీటిని చూచుకుని. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. దేవుని దూత నన్ను దేవాలయం గుమ్మము వద్దకు కొని వచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కున ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగం నుండి పీఠమునకు దక్షిణ పక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణ నుండి ఉత్తర భాగం గుండా వెలుపలకి కొనిపోయి తూర్పునకు ఎదురుగా నన్ను ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయాను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీలమండలం వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరం కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరం కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరం కొలిచెను. కానీ అచట ఏడు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యేది. నేను ఇదిననే కానీ అచట ఏటిని దాటజాలనైంది. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపబడెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయాను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచింది. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృదు సముద్రము కలియును. వీటి వలన దానిలో నింపు నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్తిల్లు. ఈ ఏరు మృదు సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనెను. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయవు. దేవాలయం నుండి పాలు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెలా పండ్లు కాయవు. వాని పళ్ళు ఆహారమునకు ఆకుల మందునకు ఉపయోగపడు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మనకు ఆశ్రయము, బలమునైన వాడు. ఆపదలో అతడు మనల్ని ఆదుకొనుటకు సిద్ధంగా ఉండడు. కనుక భూమిని కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడము. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మహోన్నతుని పవిత్ర మందిరమును, దేవుని నగరమును తన పాయలతో ఆనందమున ఓలాడాడించును. నది ఒకటి కలదు. దేవుడా, పట్టణమున వసించును గనుక అది నాశనము కాదు. వేకువజాముననే అతడు పురమును ఆదుకొనెను. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. రెండు ప్రభు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు.
నాకు మరలా దయచేయి. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 16 వరకు. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సాదా అందురు. దానికి 5 మడములు కలవు, మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికై నిరీక్షించుచుండెడి వారు. అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగిన వాడు ఎటువంటి వ్యాధి నుండైనను స్వస్థత పొందును. 38 ఏళ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుతున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకని ఎత్తుకొని నడుము అని యేసు అతనితో పలికెను. వాడు ఆ తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వారితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకని మోయక తగదు అనిది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఏదైనా అక్కడ జన సమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి విడలిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలగకుండుటకు ఇక పాపం చెయ్యకుము అని చెప్పెను. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరచనని యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నా యందు ప్రవేశించిన మీ పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందండి. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనం కాపాడుగాక. దివ్యాహారం ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమి వేడుకోమంటే, తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడి నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయ